ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరైనా కష్టాల్లో ఉండి సాయం అడిగితే వీలుంటే చెయ్యాలి, లేకపోతే కుదరదు అని చెప్పాలి. కానీ మీ పిన్ని మూడో టైపు. పక్క వాళ్ళ గుడిసెలు తగలబడిపోతుంటే ఆ మంట తెచ్చుకుని తనింట్లో వంట చేసుకుందంట వెనకటికి ఒక ఆవిడ. మీ పిన్ని గారు ఆ టైపు. ఏం మాట్లాడుతున్నావు సీత? మా పిన్ని నా సెల్ఫిష్ అంటావా? కాదు రామ్, మీ పిన్ని పక్కింటి మంటతో వంట చేసుకునే టైప్ కాదు, ఆ మంటతో చలి మంట వేసుకునే టైపు. కాదు కాదు, కాలిపోతున్న గుడిసెతో పాటు పక్క ఓళ్ళను కూడా తగలబెట్టే టైపు. ఎందుకు పిన్ని గురించి మీ ముగ్గురు ఇంత నెగిటివ్గా మాట్లాడుతున్నారు? ఇందాక మీ పిన్నిని మరి సెల్ఫిషా సెల్ ఫోనా అని మాట్లాడారు కదా. మీ పిన్ని ఎంత దారుణంగా మాట్లాడిందో చెప్తాను, వినండి. అందరూ మీ అక్క నా కొడలే అనుకుంటారు. రామ్ భార్య మధుమిత అంటారు. లేదు, మా పిన్ని అలా మాట్లాడిందంటే నేను నమ్మను. తను అలాగే మాట్లాడుతుంది రామ్. తను ఎలాగైనా మాట్లాడగలదు. తను 2 నాలుకల పాము. ఏమంటున్నారు అత్తయ్య? మహాలక్ష్మి ఖచ్చితంగా అలాగే మాట్లాడుంటుందిరా. నీతో సీత అబద్ధం చెప్పదు కదా. సీత వెళ్ళి పిన్నితో ఏం మాట్లాడిందో, పిన్ని సీతతో అలా ఎందుకు చెప్పిందో నాకేం అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కావడానికి ఏముంది? నాకు సాయం చేసే ఉద్దేశం మీ పిన్నికి లేదు. మా అక్కను తన కోడల్ని చేసుకునే ఉద్దేశం మాత్రమే ఉంది. షట్ అప్ సీత. మా పిన్ని మరీ అంత దారుణంగా ఆలోచించదు. పిన్ని గురించి ప్రతిసారి నువ్వు నెగిటివ్గానే చెప్తున్నావు. సీత చెప్పింది నిజం రామ్. ఆవిడ మనసులో అలాంటి ఉద్దేశమే ఉంది. నేను నమ్మనత్తయ్య. నువ్వు నమ్మవని మాకు తెలుసురా, కానీ నువ్వు నమ్మి తీరాల్సిన పచ్చి నిజమిది. మనం ఎంత చెప్పినా ఈయన చెవికి ఎక్కదు బాబాయ్. రిసెషన్ లో జరిగిన కుట్ర గురించి నేను ఈయన కళ్ళకు కట్టినట్టు చెప్పాను, కానీ ఈయన నమ్మలేదు. పైగా నన్ను తప్పుపట్టారు. ఆ రోజు జరిగిన దానికి నేను ప్రత్యక్ష సాక్షిని రామ్. ఆ కుట్ర గురించి ఆ రోజు నీకు చెప్పాలనుకున్నాను, నీకు చెప్పడం కుదరలేదు. సీతకు చెప్పినా నమ్మలేదు. ఆ రోజు ఏం జరుగుతుందో నాకు సరిగ్గా తెలియకపోయినా మీ పిన్ని ఏదో చేయకూడదు చేస్తుందని మాత్రం నాకు అనిపించింది రామ్. సీత చెప్పాక అసలు విషయం తెలిసింది. మీ ముగ్గురికి ఏమైంది? ఎందుకు నన్ను పొల్యూట్ చేస్తున్నారు? పిన్ని మీద లేనిపోని చాడీలు ఎందుకు చెప్తున్నారు? ఆ రోజు జరిగింది వదిలేయండి. ఈ రోజు ఈ పరిస్థితుల్లో మీ పిన్ని అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. మా పిన్ని అలా మాట్లాడి ఉండదు. అంటే కావాలని నేనే కల్పించి చెప్తున్నాను అంటున్నారా? మీకు అంత అనుమానంగా ఉంటే వెళ్ళి ఆవిడ్ని అడగండి. అడుగుతాను. ఇప్పుడే వెళ్ళి పిన్ని దగ్గర అన్ని విషయాలు తేల్చుకుంటాను. నువ్వు కూడా నాతో రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.